4 కోట్లు ఎకరం అమ్ముకొని తెగినా పర్లేదు నాకు. నువ్వే భయపడతావు. నాకే పిల్లలందరికీ 2,50,000 చనిపోయారు. చాలా మంది చనిపోయారు. నేను 90 కేజీలు ఉండేవాడిని. ఆ జగన్మోహన్ రెడ్డి మందు తాగిన తర్వాత 65 కేజీలకు వచ్చాను. నా లేవర్ పోయింది, కిడ్నీ పోయింది. అయినా ఏంటి రకానికి ఉదయం బ్రాండ్, మధ్యాహ్నం బ్రాండ్, సాయంత్రం బ్రాండ్, పేషెంట్ బయట కిడ్నీ అట, జడ్జిమెంట్ అట, బెడ్ అంటాడు, బెడ్ అంటాడు, రకరకాల బ్రాండ్లు ఇచ్చి మా ఆరోగ్యాలు పాటు చేశాడు. నేను నా ఆరోగ్యం పోయింది కాబట్టి నేను ఇంత బాధపడతాను. ఆయనకి ఈసారి వేసాను, కిందసారి ఏదో ఒకసారి ఛాన్స్ అని ఒకసారి ఛాన్స్ అని ఇచ్చాడు. వాళ్ళకి ఇచ్చిన ఛాన్స్కే ఒకసారి ఛాన్స్ అని ఇచ్చాం. ఆ ఛాన్స్ మా జీవితాలతో, మా పిల్లలతో, మా జీవితాలతో అందరితో ఆరోగ్యంగా ఆడుకుంటుంది. ఆ భగవంతుడు ఎంత పాపం చేశాడో ఆ 11 ఇచ్చాడు ఆడికి. ఆ 11 ఇంకా ఈసారి గెలిస్తే ఆ 11లో ఒకటి తీసి ఇంకా ఒకటే వస్తుంది. జై బాలయ్య. చంద్రబాబు గారు 100 రోజుల పరిపాలన సూపర్. రేపు అన్ని పథకాలు బాగానే ఉన్నాయి అందరికి. విజయవాడలో ఆయన చేసిన పరిపాలన, ఈ వరద బాంధలో ఆయన చేసిన దీనివల్ల ఎంతో మంది బుల్డోజర్లు ఎక్కాడు. ఇది ఎక్కి మోత నీళ్ళు తిరిగి చాలా కష్టపడి ఎంతో మందికి ఇచ్చేసాడు. ఆయన 75 సంవత్సరాలు అయినా ఒక యంగ్ మ్యాన్ లాగా పనిచేశాడు. ఆయన పరిపాలన బాగుంది, మేము బాగున్నాం. ఈ కిందసారి నేను జగన్మోహన్ రెడ్డి ఓటేశాను. నా ఇంట్లో నా 12 ఓట్లు కూడా జగన్మోహన్ రెడ్డికి వేసాం. ఈసారి మాత్రం ఆడు చేయలేదు. ఎందుకంటే ఆడు చేసిన పనులు అన్ని సిద్ధంగా అన్ని చేశాడు. ప్రతి ఒక్కడు ఒక పెద్ద చిన్న గౌరవం ఇవ్వాలి, పెద్దవాళ్ళకి గౌరవం ఇవ్వాలి. ప్రతి ఒక్కడు విమర్శించాడు, ప్రతి ఒక్కరు మాట్లాడాడు, నోటుకు వచ్చాడుగా. చిన్న పెద్ద రోజు ఆ కొడాలు నాని, ఆ పేరు నాని, అది ఎవరో దొంగ నాయకుడికి అందరినీ చేసి పవన్ కళ్యాణ్ వీళ్ళు పెద్దవాళ్ళకి గౌరవం ఇవ్వాలి. చంద్రబాబు నాయుడు మహానుభావులు అంటే జైల్లో పెట్టించారు. ఎందుకు చేశారు? ఏం చేశాడు? మా మంచి ముచ్చులా కడుక్కుంటూ బయటకు వచ్చాడు. అలాంటిది తప్పుడు పని చేయకూడదు. మహానుభావుడు రాజశేఖర రెడ్డి గారు ఆయన కూడా ఆయన ఎంత దారుణంగా చేయలేదు, ఇది ఇలా చేశాడు. అది నా పని. ఓకే సార్, థ్యాంక్ యూ వెరీ మచ్. మళ్ళీ చాలా ఇచ్చాడు. అదే గవర్నమెంట్ అప్పుడు గవర్నమెంట్ నడిపేది కదా షాపులు, ఇప్పుడు ప్రైవేట్ గా చెప్తున్నారు చంద్రబాబు గారు. దీనిపై మీ అభిప్రాయం? చాలా మంచిదండి, చాలా మంచిది. 120 రూపాయలు క్వార్టర్, 120 రూపాయలు క్వార్టర్ 300 రూపాయలు చేసి దారుణంగా జనాల దగ్గర దాచుకొని మళ్ళీ ఆరోగ్యం పోయింది. గుండె నొప్పులు, స్పిట్స్, కిడ్నీలు పోయాయి, లివర్లు పోయాయి. చాలా దారుణంగా మా డబ్బులు దారుణంగా దోచుకోండి జగన్. 5 సంవత్సరాలు దారుణంగా మేము నరకం అనిపించాం. ఈరోజు ఒక 190 రూపాయలను క్వార్టర్ 300 రూపాయలు చేసి మరీ దారుణంగా అమ్ముకొని మా జీవితాలతో ఆడుకుని మా పిల్లలతో నాకు వచ్చిన 400 జీతం 300 ఎక్కడే పనికి వచ్చింది. అలాంటి ప్రభుత్వాన్ని ఇంకా రద్దు చేసి కాబట్టి ఇచ్చిన చంద్రబాబు నాయుడుగా పైడితలం దయ వల్ల శుభ్రంగా ఆరోగ్యంగా ఉండాలని రేట్లు తగ్గించినందుకు మేము ఎంతో ధన్యవాదాలు అవుతున్నాం. మేమే కాదు, 400 కూలి తెచ్చుకొని 400 ఎక్కడే తాగుతుంటే తప్ప ఇంటికి ఎవరో రూపాయి పట్టుకెళ్ళలేదు. అలాంటిది ఈరోజు 90 రూపాయలకి క్వార్టర్, 120 రూపాయలకి మంచి క్వార్టర్స్ వచ్చి మన ఆరోగ్యం బాగు చేస్తున్న చంద్రబాబు నాయుడుకి మీకు ధన్యవాదాలు. శుభ్రంగా ఆరోగ్యం ఉండాలి. ఈ 5 సంవత్సరాలు చాలా దారుణంగా నరకం అనిపించాం. ఒక 90 రూపాయలు క్వార్టర్ 450 మరి దారుణంగా దోచుకొని మా డబ్బులు తెంగారు. దోచుకొని తెంగారు. ఆ భగవంతుడికే తెలుసు, ప్రపంచానికి తెలుసు, లోకానికి తెలుసు, అందరికీ తెలుసు ఎంత దారుణంగా అనిపించాం. 90 రూపాయలు క్వార్టర్ 350, 120 క్వార్టర్ 500 ఎంత దారుణంగా తెంగారు. ఇది నా ఉపనయం. నేను ఎందుకంటే నేను టీడీపీ అని కాదు, ఇది కాదు, ప్రతిపక్షాలు కాదు. చాలా దారుణంగా ఆయన చేసిన పాపాలు ఆ భగవంతుడే చల్లగా చూశాడు. అది 99 రూపాయలకే మధ్య చంద్రబాబు గారు ఇస్తా అంటున్నారు. దీనిపై మీ అభిప్రాయం? అది మంచిదండి. ఆరోగ్యం 2019 నుంచి ఏ బ్రాండ్లు ఉండేవో ఆ బ్రాండ్లు తెస్తానన్నాడు. ఆయన ఒక మాట మీద ఉంటాడు. ఆయనకు 75 సంవత్సరాలు అయినా ఆయన మంచి మాట మీద ఉంటాడు. కాబట్టి ఒక వ్యక్తిగా, ఎందుకంటే రాష్ట్రాన్ని ఈ భారతదేశాన్ని ఒక నెంబర్ 1 ముఖ్యమంత్రిగా ఆయన చేయగల దమ్ము ఉంది. అందుకే 165, 63 సీట్లు ఇచ్చి గెలిపించినందుకు పెద్దలకి ధన్యవాదాలు తెలుసుకుంటూ ఈరోజు 400 కూలి తెచ్చుకున్నాడు. 100 రూపాయలు క్వార్టర్ తాగేసి ఇంటికి వెళ్ళిపోయి ప్రశాంతం పడుకుంటున్నాడు. ఈ రోజు ఈ జగన్ చేసిన పని వల్ల 400 కూలి తెచ్చుకున్నాడు. ఆ 400 క్వార్టర్ ఇక్కడే తాగేసి నరకం అనిపించి ఇంటికి రూపాయి ఇవ్వక ఆరోగ్యం పోయి, కిడ్నీలు పోయి, లేవర్లు పోయి, బిట్స్ వచ్చి పక్షవాతం వచ్చి నరాల వీక్నెస్ వచ్చి చాలా బాధపడిపోయి ఎంతో మంది చచ్చిపోయారు. కొన్ని 100 మంది చచ్చిపోయారు. అది నా అభిప్రాయం.
అలాగే గత ప్రభుత్వంలో జగన్మోహన్ రెడ్డి గారు తెచ్చిన బ్రాండ్ల వల్ల కొంతమంది చనిపోయారని నెగిటివ్ కామెంట్స్ ఉన్నాయి. దీనిపై మీ అన్న రేట్లు పెరిగిపోయి గొద్ద పగలగా రేట్లు ఉన్నాయన్న, మామూలుగా లేవు. 12వ తారీఖు అంటున్నారు, 10వ తారీఖు అంటున్నారు, 10వ నెల 1వ తారీఖు అంటున్నారు, చాలా తారీఖులు అయిపోయినాయి. ఇప్పటికి ఇంకా తగ్గించలేదు. 300 400 జీతం చేసుకున్న లేదు మంట కూర్చిపోతారు అన్న. నిజంగా రేట్లు అయితే మామూలుగా లేవు, తగ్గితే మంచిది, చాలా మంచిది. అలాగే చంద్రబాబు గారు 99 రూపాయలకే క్వార్టర్ మద్యం ఇస్తానని అంటున్నారు. కావున దీనిపై మీ అభిప్రాయం? అడిగితే మరీ మంచిది కదా. ఇంకా ప్రజలకి మంత అయినకైతే బెటర్, మంత అయిపోయినకైతే ఏం బెటర్ లేదు. మంత అయినకైతే బెటర్ అన్న బాగా. అలాగే జగన్మోహన్ రెడ్డి గారు ఉన్నప్పుడు నాసి రకం మందు ఉండేది, దానివల్ల ఆరోగ్యానికి హాని కూడా కలిగేదనే అభిప్రాయం జనాల్లో ఉండేది. ఇప్పుడు చంద్రబాబు గారు ఏమైనా మంచి బ్రాండ్లు తీసుకొస్తారా? మంచిదేమి ఉండదు కానీ అదే తక్కువ రేట్ అంతే. దాని మీద ముందు అమ్మిన రేటు మీద తక్కువ రేట్ అంతే, దానికి ఏం లేదు. ఇంకా అలాగే తక్కువ రేటుగా మద్యం ఇస్తున్నారా అని చంద్రబాబు గారు అంటున్నారు. దీనిపై మీ అభిప్రాయం? అంటున్నారు అంతే, ఇంకా చేయలేదు కదా. చేస్తే అనుకోవడానికి ఇంకా చేయలేదు కదా. చేస్తే మంచిదే, చేయకపోవడం ఏమి ఉండదు. చేస్తారు, పవన్ కళ్యాణ్ చేస్తాను అన్నాడు కదా, చేస్తాడు, బాగానే చేస్తాడు. మీరు ఇంకేమైనా తెలియజేయాలనుకుంటారా ప్రభుత్వానికి? మద్యం రేట్లు, బీర్ రేట్లు ఏమైనా? ఇంకేం లేదు, రేట్లు తగ్గిస్తే పర్లేదు. మంత అయిన వాళ్ళకి రేట్లు తగ్గించకపోతే మరి అంతే పరిస్థితి. చంద్రబాబు గారు కొత్తగా మద్యం పాలసీని మన ఆంధ్రప్రదేశ్కి తీసుకొచ్చారు. కావున క్వార్టర్ మద్యం 99 రూపాయలకని అంటున్నారు. దీనిపై మీ అభిప్రాయం? చాలా ఆనందంగా ఉందండి. మాకు చాలా ఆనందంగా ఉంది. మాకు వచ్చిన డబ్బులన్నీ కూడా ముందుకే పోసాం ఆ రోజుల్లోనూ. అది సంగతి. చాలా హ్యాపీగా ఉంది ఇప్పుడు. అర్థమైందండి, అది సంగతి. అలాగే జగన్ గవర్నమెంట్లో ఉన్నప్పుడు నాసి రకం మందు ఉండేది, దానివలన ఆరోగ్యపరమైన సమస్యలు, ఏకంగా చనిపోయేవారని కొన్ని ఆరోపణలు ఉన్నాయి. దీనిపై మీ అభిప్రాయం? చాలామంది చనిపోయారు. ఇప్పుడు కూడా ఆ మందు తల ఎఫెక్ట్ ఇప్పుడు కూడా కనబడుతుంది. ఆ మందు అప్పుడు తీసుకున్న మందు, జగన్మోహన్ రెడ్డి పంపించిన హయాంలో వచ్చిన మందు ఇప్పుడు కూడా ఎఫెక్ట్ కనబడుతుంది ప్రజల్లో చాలామంది. అలాగే వైసీపీ ప్రభుత్వంలో మద్యంపై 10 రకాల ట్యాక్సులు ఉండేవి, కానీ చంద్రబాబు గారు ఇప్పుడు 6 రకాల ట్యాక్సులే పెడతానని అంటున్నారు మద్యంపై. దీనిపై రేట్లు ఏమైనా తగ్గే అవకాశం ఉందా? తగ్గే అవకాశం ఉంది. ఓకేనా? అలాగే చంద్రబాబు గారు ఇంకా కొత్త రకమైన బ్రాండ్లు తీసుకొని వస్తానని అంటున్నారు. దీనిపై మీ అభిప్రాయం? చాలా మంచి రకాలైన బ్రాండ్లు పట్టుకొస్తారు, చాలా బాగుంటుంది. అలాగే చంద్రబాబు గారు 100 రోజుల పరిపాలన ఎలా ఉంది మీ అభిప్రాయం? చాలా బాగుందండి. అన్ని రకాల సదుపాయాలు కల్పించాడు, అనుకుంటే అన్నీ ఇచ్చారు కూడాను. 4,000 పెన్షన్కి 3,000 కలిసి 7,000 కూడా ఇచ్చారు. త్వరలో దీపావళికి గ్యాస్ సిలిండర్లు ఇస్తారు. ఓకే సార్, థ్యాంక్ యూ.